హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇక దేశమంతా షాక్. 2 పడవలు బోల్తా 500 మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక మయన్మార్ దేశానికి చెందిన మైనారిటీ వర్గమైన రోహింగ్యాల వలస ప్రయాణం బంగాళాఖాతంలో పెను విషాదాన్ని నింపింది. శరణార్థులతో వెళుతున్న 2 పడవలు బంగాళాఖాతంలో బోల్తా పడడంతో దాదాపు 500 మందికి పైగా మరణించి ఉంటారని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ అలాగనే అంతర్జాతీయ వలసల సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం జూన్ చివరి వారంలో మయన్మార్లోని రైఖాన్ రాష్ట్రం నుంచి ఈ 2 పడవలు బయలుదేరాయి. ఈ 2 పడవల్లో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది రోహింగ్యాలే కాకుండా బంగ్లాదేశ్లోనే శరణార్థుల శిబిరాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదానికి గురైన 2 పడవల్లో ఒకదానిలో దాదాపు 200 మంది ఉండగా బయలుదేరిన కొద్దిసేపటికే అది నియంత్రణ కోల్పోయి సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు 280 మందితో ప్రయాణిస్తున్న రెండో పడవ జూలై 8వ తేదీన మయన్మార్లోనే అయ్యాయార్వాడి తీరంలో మునిగిపోయినట్లు తెలుస్తుంది. 2 పడవల్లోనూ మొత్తం 530 మంది గల్లంతయ్యారు. వారు ప్రాణాలతో బయటపడే ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఈ 2 ఘోర పడవ ప్రమాదాల్లో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉన్నప్పటికీ అంత భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంపై అంతర్జాతీయ మానవతా సంస్థలు తీవ్ర దిగ్భ్రాంతిని ఆందోళన కలిగిస్తున్నాయి.